బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం సుస్వాగతం. ఒక గట్ ఫీల్తో ఒక వీడియో చేయాలనిపించింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు వే టు సంథింగ్ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ 2033-34 కల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 lakhs అవుతుంది, జిఎస్డిపి 1 or 2 పొజిషన్స్లో ఉంటుంది ఇండియాలో చాలా అని చెప్పారు. అది చూడగానే నాకు ఒక థాట్ వచ్చింది. విజన్ 2020, విజన్ 2047 అలా కంపేర్ చేస్తూ మాట్లాడారు. సో నాకు కూడా కంపారిజన్ లా మాట్లాడాలనిపించింది. విజన్ 2020లో అప్పుడు మొత్తం హైదరాబాద్ డెవలప్ అవుతుంది, స్టేట్ డెవలప్ అవుతుంది, అది ఇది అంతా ఆ విజన్ అనుకుంటే, ఆ విజన్లో చెప్పింది డెవలప్మెంట్ చెప్పారు. కానీ చెప్పండి ఏంటంటే స్టేట్ డివైడ్ అయిపోతుంది, చల్లాచెదరు అయిపోతుంది, పొలిటికల్గా హోల్సేల్ అనార్కీలా అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ అయిపోయి ఇప్పుడు ఇంత అప్పులు అయిపోతుంది అనేది ఆ విజన్ 2020లో చెప్పలేదు. అలాగే ఇప్పుడు క్రిప్టిక్గా ఈ 2047లో ఏం చెప్పట్లేదు స్టేట్ గురించి అనేది నాకు అనిపిస్తున్నది. నేను అలాగే ఆ ఎగ్జాంపుల్తోనే ఇక్కడ అప్లై చేస్తే 2047లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్ లో ఉంటుంది ఇన్కమ్ పరంగా అన్నారు. ఇంకా 2033 కల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 lakhs per head ఉంటుంది అన్నారు. అందుకని ఆ కంపారిజన్ లో చూస్తే నాకు తెలిసి 2033 కల్లా ప్రతి ఒక్కరు ఇంకా ఫ్యామిలీ అనేది పోతుందేమో, అందరూ డబ్బు వెనకే పడతారేమో. స్టేట్ డివైడ్ అయ్యింది కదా మంది, ఆంధ్ర తెలంగాణ లాగా. ఇప్పుడు ఇంకేమవుతుందో చూడాలి. ఇంకో స్టేట్ డివిజన్ అవుతుందేమో 2033 కల్లా. ఇంకా గొడవలు పెరిగి పొలిటికల్ గా వీక్ అయిపోతుందేమో ఆంధ్ర అని అనిపిస్తున్నది నాకు, అంటే క్రిప్టిక్ గా చూస్తే. కానీ జస్ట్ క్రిప్టిక్ మెసేజ్ ఇది ఇలా అవుతుందా ఏంటని కాదు, జస్ట్ ఒక కంపారిజన్ ఎగ్జాంపుల్ కి నేను చెప్పాను. మంచిగా అయ్యి ఆంధ్ర ఇంకా డెవలప్ అయ్యి అందరికి ఉద్యోగాలు ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు అతను, అందుకే నాకు ఇంకా గట్ ఫీల్ తో క్రిప్టిక్ గా అనిపించింది. సత్యనాడేళ్ళ హైదరాబాద్ నుండి అక్కడ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ అయ్యారు ఏదో చెప్పారు. ప్రెసిడెంట్ అయ్యారు కానీ మైక్రోసాఫ్ట్ స్థాపించలేదు కదా. సో అలాగా మనం ఓన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ స్థాపిస్తామో లేదో తెలియదు. వేరే వాళ్ళ కింద పనిచేయడం అంటే ఎవరో బిల్ గేట్స్ అలాంటి వెస్ట్ వాళ్ళ కింద పనిచేయడమే కదా. ఓన్ కంపెనీ పెట్టి మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసి ప్రోడక్ట్ టెక్నాలజీ మనం ఓన్ గా ఏం డెవలప్ చేయలేదు, వేరే వాళ్ళకి పని చేశారు. సత్యనాడేళ్ళ గారు జీతం వచ్చింది, ఎంప్లాయీ. సో అలాగా కాకుండా ఏమైనా వేరేగా అయితే బాగుంటుంది. మళ్ళీ మన అదే ఎంప్లాయీ కింద మళ్ళీ 2033లో డబ్బులు వచ్చే ఎంప్లాయీ కింద అయితే వేస్ట్. ఇంకా యూత్ కి సత్యనాడేళ్ళ అయితే ప్రాపర్ ఐడియల్ అని నేను అనుకోను. కొంతమందికి అవ్వచ్చు, వేరే వాళ్ళ కింద పని చేయాలి, సీఈఓ అవ్వాలని ఉంటుంది. మేబీ ప్రోగ్రెసివ్ గా కూడా ఆలోచిస్తే కంపెనీ వర్కింగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుస్తాయి. ఇంకా అప్పుడు మనం కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టడానికి పనికొస్తుంది అని అనుకోవచ్చు. అదే అవుతుందని ఆశిద్దాం. ఈసారి విజన్ 2033, 2047లో ఎటువంటి స్టేట్ డివిజన్లు, ఎటువంటి గొడవలు, ఇంకా పొలిటికల్ గా వీక్ అయిపోయి మొత్తం తెలుగు కల్చరే చచ్చిపోకుండా ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకా తెలుగు కల్చర్ స్ప్రెడ్ అవ్వాలి. అది కూడా భారతీయ సంస్కృతికి తగ్గట్టు ఉండే తెలుగు కల్చర్, హిందూ కల్చర్ కి తగ్గట్టు ఉండే తెలుగు కల్చర్ స్ప్రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాను. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వేరే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.